ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ కూడా హృదయపూర్వక వందనాలు తెలియచేస్తూ మరి దేవుని యొక్క వాక్యమునకు ప్రేమతో ప్రతి ఒక్కరిని కూడా ఆహ్వానిస్తూ ఉన్నాం. పరమగీతాల గ్రంథము 5వ అధ్యాయము మరి నిన్నటి దినమున 10వ వచనాన్ని మనము ధ్యానించుకున్నాం. ధవళవర్ణుడు, రత్నవర్ణుడు, 10,000 మంది పురుషుల్లో అతన్ని గుర్తించవచ్చు అని తన ప్రియుని యొక్క విశేషమును ప్రియురాలు వర్ణిస్తూ ఉన్న విధానాన్ని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. మనం ఇక్కడ 11వ వచనము దగ్గర నుంచి 16 వచనాల వరకు మనం చూస్తే ప్రియుడిలోని సాటి లేనటువంటి 10 సౌందర్యాలను ప్రియురాలు పొగుడుతూ మరి తన ప్రియుడి విషయములో వర్ణించటాన్ని ఇక్కడ మనం చూస్తూ ఉంటాం. 11వ వచనం దగ్గర నుంచి 16వ వచనం వరకు మనం చూస్తాం. 10 సౌందర్యాలు మనం చూస్తాం ఆమె పొగడటం. ఈరోజు మనము 5 విషయాలను మనం నేర్చుకుందాం. రేపు 5 విషయాలను మనం నేర్చుకుందాం. రండి, 5వ అధ్యాయము పరమగీతాల గ్రంథము 11వ వచనం దగ్గర నుంచి మనము చదువుకుందాం. అతని శిరస్సు అపరంజి వంటిది, అతని తల వెంట్రుకలు కాకపక్షముల వలె కృష్ణవర్ణములు, అవి నొక్కులు నొక్కులుగా కనబడుచున్నవి. అతని నేత్రములు నదీ తీరములందుండు గువ్వల వలె కనబడుచున్నవి, అవి పాలతో కడగబడినట్టున్నవి, అవి చక్కగా తాచిన రత్నముల వలె ఉన్నవి. అతని చెక్కెళ్ళు పరిమళ పుష్పస్థానములు, సుగంధ వృక్షముల చేత శోభిల్లు ఉన్నత భూభాగములు. అతని పెదవులు పద్మముల వంటివి, ద్రవరూపక జటామాంసి వలె అవి పరిమళించును. చూడండి, ఇక్కడి వరకు మనం ఈరోజు నేర్చుకుందాం దేవుని వాక్యాన్ని. ఈ యొక్క వచనాల్లో మనం చూసుకున్నట్లయితే ఇందాక మీకు సెలవిచ్చినట్లు ప్రభు అయిన యేసులో 10 విధములైనటువంటి సౌందర్యాలను ఇక్కడ మనకు కనిపిస్తూ ఉన్నది. ఇది శరీర సంబంధమైనటువంటి సౌందర్యము గురించి కాదు, కానీ ఆత్మ సంబంధమైన సాటిలేని సౌందర్యాన్ని ఆమె వర్ణించటాన్ని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. ఆ 10 మనము ధ్యానిద్దాము. చూడండి, 5వ అధ్యాయం 11వ వచనములో ప్రభువు యొక్క శిరస్సుని మనము చూస్తూ ఉన్నాం. ప్రభువు వారి యొక్క శిరస్సుని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 18వ వచనములో మనం చూస్తే సంఘము అను శరీరమునకు ఆయన శిరస్సు అని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. సంఘము అనబడుతున్నటువంటి ఈ యొక్క శరీరమునకు ప్రియమైన దేవుని బిడ్డలారా ఆయన శిరస్సు ఉన్నట్లుగా చూస్తూ ఉన్నాం. అలానే క్రీస్తు సంఘమునకు శిరసై ఉన్నాడు అని ఎఫెసీ పత్రిక 5:23లో కూడా మనము చూస్తాం. ప్రియ సంఘమా, ఈరోజు దేవుని యొక్క వాక్యములో ఆయన శిరసై ఉన్నాడు అని ఎఫెసీ పత్రిక 4:16లోను, ప్రభువు ముఖ్యమైనటువంటి వాడు, క్రీస్తు ముఖ్యమైనటువంటి వాడని 2:20లోని ఎఫెసీ పత్రికలో చూస్తూ ఉంటాం. ఈరోజు మరి మన శిరసైనటువంటి మన దేవుణ్ణి ఎంతవరకు మనము గౌరవిస్తూ ఉన్నాం? ప్రతి ఒక్క పురుషునికి శిరస్సు క్రీస్తు, సంఘమునకు శిరస్సు క్రీస్తుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రభువు శిరస్సు బంగారము వంటిది అని అక్కడ మనం చదువుతూ ఉన్నాం. బంగారము అనగా జ్ఞానమునకు సాదృశ్యం, బంగారము అనగా జ్ఞానమునకు సాదృశ్యముగా మనము చూస్తూ ఉన్నాం. మరి ఈ యొక్క జ్ఞానమును గూర్చి ప్రశ్న వేస్తూ ఉన్నాడు. ఎవరు? యోబు గారు చేస్తూ ఉంటారు ఒక ప్రశ్న. యోబు గ్రంథం 28వ అధ్యాయంలో మనము ఒకసారి చదువుకుందామండి. యోబు గ్రంథము 28వ అధ్యాయము 12వ వచనము తరువాత 16వ వచనంలో మనం చదువుదాం. 12వ వచనము 16వ వచనం చదువుకుందాం. అయితే జ్ఞానము ఎక్కడ దొరుకును? ఎక్కడనున్నది? వివేచన దొరుకు స్థలము ఎక్కడనున్నది? 16వ వచనం చదువుదాం. విలువగల గోమేధికమైనను
కాదు. చూడండి ఇక్కడ ఎంత విలువైనదో మనము చూస్తూ ఉన్నాం. జ్ఞానమును గూర్చి ప్రశ్న వేస్తున్నాడు. అది బంగారము కంటే శ్రేష్టమైనదని యోబు గారు చెప్తూ ఉన్నారు. అలాంటి జ్ఞానము కలిగిన ప్రభువు మనల్ని నడిపించటానికి సమర్థుడు. హల్లెలూయా. శిరస్సు అయినటువంటి క్రీస్తు, అంత గొప్ప జ్ఞానము కలిగినటువంటి క్రీస్తు మన శిరస్సుగా ఉండి మనల్ని నడిపించటానికి సమర్థుడు అని మనము చూస్తూ ఉన్నాం. మరి ఆ యొక్క వచనములోనే మనము చూసుకున్నట్లయితే శిరస్సు అపరంజితో పోల్చబడినది అనగా ఆయన ఎంత జ్ఞానము కలిగిన వాడో మనం చూస్తూ ఉన్నాం. రెండవదిగా చూస్తే అతని తల వెంట్రుకలు మనం చూస్తూ ఉన్నాం. ఆయన తల మీద మంచు ఉన్నది అని మనం చూస్తాం ఒక చోట. ప్రియదేవుని బిడ్లారా, ఇది కృపకి అభిషేకానికి గుర్తుగా మనం చూస్తూ ఉంటాం. తల వెంట్రుకలు అనగా ఆయన సమర్పణకు, నాజీరు జీవితానికి గుర్తుగా మనం చూస్తూ ఉన్నాం. అవును, తాను సమర్పించుకున్నారు. ఈరోజు తండ్రి చిత్తానికి సమర్పించుకున్నటువంటి వాడు. నల్లని వెంట్రుకలు బలమునకి, సౌందర్యమునకు గుర్తుగా మనం చూస్తూ ఉన్నాం. ఈ యొక్క వెంట్రుకలు బలవంతుడైన దేవుడు మనలను బలపరచును అనేటువంటి అర్థాన్ని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. బలవంతుడైనటువంటి దేవుడు మనల్ని బలపరచును. నల్లని వెంట్రుకలు మార్పులేని జీవితాన్ని సూచిస్తూ ఉన్నాయి. ఆయన నిన్న నేడు నిరంతరము కూడా మార్పు లేనటువంటి వాడు అని, చంచల మనస్సు లేనటువంటి వాడు అని మనం చూస్తూ ఉన్నాం. ప్రియ సంగమా, ఈరోజు జ్ఞాని అయినటువంటి దేవుడు, శిరస్సుగా గొప్ప జ్ఞానిగా నిన్ను నడిపిస్తున్నటువంటి దేవుడు ఈరోజు అతని తల వెంట్రుకలను ఆమె వర్ణిస్తూ ఉన్నది. అవి అభిషేకమునకు గుర్తుగాను, బలవంతునైన దేవుడు మనలని బలపరచును అనేటువంటి దానికి గుర్తుగాను, ఆయన నిరంతరము మార్పు లేనివాడు అనేటువంటి దానికి సాదృశ్యముగా ఈ రాత్రికాల సమయంలో దేవుని యొక్క వాక్యములో మనం చూస్తూ ఉన్నాం. మరొక వర్ణన, ప్రియుడిని వర్ణిస్తున్న మరొక వర్ణన, మూడవ వర్ణన మనం చూస్తే 10 సౌందర్యాలు. మూడవ సౌందర్యం చూసినట్లయితే ఇక్కడ 12వ వచనములో మనము చూస్తూ ఉన్నాం. చూడండి, అతని నేత్రములు నదీ తీరములందుండు గువ్వల వలె కనబడుచున్నవి, అవి పాలతో కడగబడినట్టున్నవి, అవి చక్కగా తాచిన రత్నముల వలె ఉన్నవి. చూడండి, ఇక్కడ ప్రభువు యొక్క నేత్రాలని మనము చూస్తూ ఉన్నాం. అవును, మన ప్రియుని నేత్రములు, ఆ గువ్వ కళ్ళు గురించి, వాటి గురించి మనము ధ్యానించాం. కానీ పాపము చూడలేని పరిశుద్ధమైనటువంటి కనులు మన ప్రియుని కనులు. ప్రభువు యొక్క నేత్రాలని ఆ ప్రియురాలు ఎంతగా వర్ణిస్తూ ఉన్నదో ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. గువ్వల వలె కనబడుచున్నవి అని, పాలతో కడగబడినట్టున్నవి అన్న, పరిశుద్ధపరచబడినటువంటి నేత్రాలు ఆమె అక్కడ పోల్చుచున్నట్లుగా చూస్తూ ఉన్నాం. అవును, పాపము చూడలేని పరిశుద్ధమైనవి మన ప్రభువు కనులు. ఈరోజు ఆయన దృష్టి నరులందరి మీద ఉన్నదని కీర్తనాకారుడు 33వ అధ్యాయము 13వ వచనంలో చెప్తూ ఉంటాడు. అదే 34వ అధ్యాయం 15వ వచనాన్ని చదువుకుందాం ఒకసారి. చూడండి, కీర్తనల గ్రంథము 34వ అధ్యాయము 15వ వచనాన్ని మనం చదువుకుందాం. యెహోవా దృష్టి నీతిమంతుల మీద ఉన్నది. చూడండి ప్రియ సంగమా, ఆయన నేత్రము ప్రతి ఒక్కరిని చూచుచున్నది, మరి ముఖ్యముగా నీతిమంతుల మీద ఉన్నది. ఈరోజు యథార్థతతో జీవిస్తున్న నిన్ను కూడా ఆ నేత్రము చూచుచున్నదని గుర్తుపెట్టుకో. పాపము నీలో ఉన్నట్లయితే ఆయన అది చూడలేడు. ప్రియ సంగమా, ఈరోజు నీ అవసరతని, నీ బాధల్ని, నీ కష్టాలని కూడా చూస్తుంది ఆయన నేత్రమే. యెహోవా కన్ను లోకమంతా సంచరించునని మనం చదువుకుంటూ ఉన్నాం. మనం మార్కు సువార్తలో చూస్తాం, 6వ అధ్యాయం 45వ వచనంలో శిష్యులు ఆ యొక్క పడవలో వెళుతూ ఉన్నప్పుడు గాలి ఎదురై ఆ యొక్క గాలికి వాళ్ళు ఆ పడవకి భయపడిపోతూ బాధపడుతూ ఉంటారు. అయితే 4వ జామున ప్రభువారు వచ్చి వారిని చూచి వారిని ఆ పరిస్థితి నుంచి విడిపించినట్లుగా చూస్తూ ఉంటాం. ఎక్కడో సముద్రంలో ఉన్న ఆ పరిస్థితిని కూడా ప్రభువారు ఆ శిష్యుల్ని చూచినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు నిన్ను కూడా చూస్తున్న నేత్రము అది, నీకు సహాయము చేసే పరిశుద్ధ నేత్రము. ఆ నేత్రము
ఈరోజు మన ప్రియుడు ఎంత గొప్ప దేవుడో ఇక్కడ మనము చూస్తూ ఉన్నాం. ప్రభువు యొక్క నేత్రములు పాపము చూడలేని పరిశుద్ధమైన నేత్రాలు, పరిశుద్ధముగా జీవిస్తున్న నిన్ను చూస్తున్నటువంటి నేత్రాలు, నీ కష్టములో, నీ బాధను, నీ అవసరతను కూడా చూస్తున్నటువంటి దేవుడు. హల్లెలూయా. ప్రియ సంగమా, ఈరోజు మనం ఆత్మీయంగా ఎలాగున్నామో పరిశీలన చేసుకుందాం. 4వదిగా ఆమె వర్ణిస్తున్నటువంటి సాటిలేని 10 సౌందర్యాలలో 4వ సౌందర్యము ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. అతని చెక్కెళ్ళు ఏంటంటే అండి, అతని చెక్కెళ్ళు ఇక్కడ మనం 13వ వచనంలో పైభాగంలో అతని చెక్కిళ్ళు పరిమళ పుష్ప స్థానములు, సుగంధ వృక్షముల చేత శోభిల్లు ఉన్నత భూభాగములు అని మనం చదువుకుంటూ ఉన్నాం. అవును ప్రియ సంగమా, ఈరోజు మన పాపముల నిమిత్తము అవి కొట్టబడినవి, ఆ యొక్క చెక్కెళ్ళు కొట్టబడినట్లుగా మనం చూస్తూ ఉన్నాము. ఆయన మనము చేసిన అవిధేయత కొరకు, మన పాపముల కొరకు ఎంతో సుందరమైన ఆ చెక్కెళ్ళు కొట్టబడినట్లుగా మనం చూస్తున్నాం. ఒక భక్తుడు కూడా ఒక పాట పాడతాడు, చాలా ఇష్టం ఆ పాట, చక్కగా పాడతాడు. ఎంతో సుందరుడమ్మ తాను, నేనెంతో మురిసిపోయాను అని, పాలతో కడిగిన నయనాలు కలిగినటువంటి వాడు, విలువగు రతనాల వలె పొదిన కనులు అని, ఆ పాట అంతా కూడా ఈ 10 సౌందర్యమును అక్కడ వర్ణిస్తూ వివరిస్తూ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉంటాం. అయితే ఇక్కడ మన పాపముల నిమిత్తము అవి కొట్టబడినట్లుగా మనం చూస్తూ ఉన్నాము. ప్రియ సంగమా, ఇంత సౌందర్యము కలిగిన మన ప్రియుడు ఎంత ఆయన ఒక రూపము కూడా లేనివాడిగా మరి మారిపోయినాడో యెషయా ప్రవక్త గారు మరి యెషయా గ్రంథంలో 53వ అధ్యాయంలో వివరిస్తూ ఉంటాడు. ఒక్కొక్కటి ఏ విధముగా అతనికి స్వరూపమైనను సొగసైనను లేనివాడైపోయినాడు. ఎంత విలువైనటువంటి అతని చెక్కెళ్ళు, ఎంత అందమైనటువంటి చెక్కెళ్ళు ఇక్కడ మనము చూస్తూ ఉన్నాం. ప్రియ సంగమా, అంత అందమైనటువంటి ఆ చెక్కెళ్ళు మన పాపముల నిమిత్తం అవి కొట్టబడినవిగా చూస్తున్నాం. తనను కొట్టువారికంట విలాప వాక్యాల్లో మనం చదువుతాం, 3:30లో మనం చూస్తాం, తనను కొట్టువారికి ప్రభువు తన చెంపను త్రిప్పినట్లుగా మనం చూస్తూ ఉన్నామండి. అవును, కర్రతో చెంప మీద కొట్టారు. మీకా ప్రవచిస్తాడు చూడండి, ఈ మాటలు మనం చదువుదాం ఒకసారి. మీకా 5:1 కూడుము, ఇశ్రాయేలీల న్యాయాధిపతిని చెంప మీద కొట్టుచున్నారు. చూడండి, మన ప్రియుని ఎలాగ కొట్టుచున్న, తనను కొట్టువారికి ప్రభు తన చెంపను త్రిప్పాడని విలాప వాక్యాల్లో కూడా ప్రవచిస్తూ ఉంటారు. ఇక మనము కొట్టువారికి చెంపను, పెరుకువారికి గడ్డమును అప్పగించినని సువార్తల్లో చదువుతాం. మార్కు సువార్త 14:65, యోహాను సువార్త 18:22. ఇప్పుడైతే ఆనంద తైలముతో అభిషేకించబడినటువంటి ఈ చెంపలు గలవాడే సువాసనలు వెదజల్లుచు అన్ని నామముల కన్నా పైనామముగా తండ్రి కుడి పార్శాన ఇప్పుడైతే కూర్చొని ఉన్నాడు మన ప్రియుడు. కానీ ఆ చెక్కెళ్ళు మన కొరకు, అనగా సంఘము కొరకు, ప్రియురాలి కొరకు, నీ కొరకు, నా కొరకు కొట్టబడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఎంత సొగసైనటువంటి ఆ చెక్కెళ్ళు, నీ పాపము కొరకు ఆ చెక్కెళ్ళు కొట్టబడినవి. కర్రతో కొట్టినారంటండి, గడ్డము పెరికినారంట, అతన్ని చంపను కొట్టినప్పుడు మరొక చంపను చూపించినట్లుగా చూస్తూ ఉన్నాం. ప్రియ సంగమా, ఈరోజు నీ జీవితంలో ఎలాగ ఉన్నావు? ఇప్పుడైతే ఆ చెంపలు గలవాడై, అభిషేకించబడినటువంటి చెంపలు గలవాడై సువాసనలు వెదజల్లుచు అన్ని నామముల కన్నా పైనామముగా తండ్రి కుడి పార్శ్వమున కూర్చున్నారు మన యేసుక్రీస్తు ప్రభువారు. ప్రియ సంగమా, చూడండి ఎలాంటి సౌందర్యము కలిగిన క్రీస్తు ఎలాగ మన కొరకు సొగసైనను స్వరూపమైనను లేనివాడైపోయాడు. ఇక్కడ ఆ 13వ వచనములో మరొక సౌందర్యం మనకు కనిపిస్తుంది. అతని పెదవులు పద్మముల వంటివి, ధ్రువరూపక జటామాంసి వలె అవి పరిమళించును అని చదువుతున్నా. అతన్ని పెదవులు అనగా పద్మముల వంటివని, పద్మములతో పోలుస్తూ ఉన్నది. పద్మములు ఎంత సౌందర్యముగా ఉంటాయో మనము ధ్యానించినటువంటి చాలా వచనాల్లో మనము
పద్మములను ధ్యానించాం. అవి చాలా సౌందర్యముగాను బలమైనటువంటి మేత బలాన్ని ఇచ్చేటువంటి పద్మములు. గడ్డికి మేత వాటికన్నా పచ్చిక బిడ్డల కన్నా కూడా పద్మములు తిన్నప్పుడు ఆ యొక్క గొర్రెలు మేకలు ఎంత బలంగా ఉంటాయో మనము ధ్యానించాము. పద్మములు ఎంతో సౌందర్యంగా ఉంటాయి, అంత సౌందర్యంగా ఉన్నాయి. ఆయన పెదవులు అంత సౌందర్యంగా ఉన్నాయి. ఆయన పెదవులు పరిశుద్ధమైనటువంటి పెదవులు. అవును, మరి అలసిన వారికి ఊరడించేటువంటి పెదవులు అంటే యెషయా ప్రవక్త చెప్తాడు 50వ అధ్యాయంలో చూడండి 4వ వచనములో ఆయన పెదవుల గురించి. యెషయా 50వ అధ్యాయం 4వ వచనాన్ని చదువుకుందాం. అలసిన వారిని మాటల చేత ఊరడించుడు. చూడండి, అలసిన వారిని మాటల చేత, అంటే పెదవులతో మనం మాట్లాడతాం కదండి, మాటల చేత ఏం చేస్తున్నాడంటే మన ప్రియుడు ఊరడిస్తూ ఉన్నాడు. ఈరోజు నువ్వు ఏ బాధల చేత, ఏ నిందల చేత, ఏ అవమానముల చేత నువ్వు అలసిపోయావో, ఏ విషయంలో నువ్వు గోజాడి అలసిపోయావో, కొట్టబడుతూ నువ్వు అలసిపోయావో, ఇక నీ జీవితంలో సమస్యలిపోయావో, ఆయన మాట చేత ఈరోజు నిన్ను ఊరడిస్తూ ఉన్నాడు. ఆయన నిన్న నేడు ఏకరీతిగా ఉన్నవాడని అని నిన్ను ఊరడిస్తూ ఉన్నాడు. ప్రియ సంగమా, అలసిన వారిని ఊరడించేటువంటి మాట, పెదవులు కలిగినటువంటి వాడు మన ప్రియుడు. అంతేకాదు కీర్తనాకారుడు అంటాడు 45వ అధ్యాయం 2వ వచనములో, ఆయన పెదవుల మీద దయారసము పోయబడినది అంటున్నాడు. అనగా ఆయన మాటలలో ఏమున్నదంట? దయ. చూడండి ఆ మాట అక్కడ 45వ అధ్యాయం 2వ వచనంలో, నీ పెదవుల మీద ఏ రసము పోయబడినదంట? దయారసము. అనగా దయగలిగినటువంటి మాటలకు మాట్లాడేటువంటి. కొంతమంది మాటలు ఎంత కఠినంగా మాట్లాడతారో, ఎంత కఠినంగా మాట్లాడతారో ఆ మాటలను మనం చూస్తూ. ప్రియ సంగమా, ఈరోజు ఆయన నోట నుండి వచ్చుచున్న దయగల మాటలకు ప్రజలు ఆశ్చర్యపోయారంట. లూకా సువార్త మనం చూస్తాం 4:22 మనం చూస్తాం. దయగలిగిన ఆ మాటలకు ప్రజలు ఎంత దయగలిగిన వాడు మన ప్రియుడు. అమ్మా ఎంత ప్రేమగా పిలుస్తాడండి. ఆ సమరయ స్త్రీ, వ్యభిచారి అయినటువంటి ఆ సమరయ స్త్రీతో మాట్లాడుతున్నప్పుడు ఎక్కడా కూడా ఒక్క మాట కోపగించుకున్నట్టు, అసహించుకున్నట్టు, నువ్వు వెళ్ళిక్కడి నుంచి అన్నట్టుగా ఎక్కడా కూడా మనం చూడు. ఎంతో ఓర్పుతో, దయతో, అవునమ్మా నీ యొక్క భర్తను తీసుకురమ్మా, అవునమ్మా ఇప్పుడున్నవాడు కూడా నీ పెనిమిటి కాదమ్మా, ఎంత దయగలిగిన మాటలండి, ఎంత దయగలిగిన మాటలు మాట్లాడుతూ ఉంటాడు. ఈ రోజుల్లో మనమైతే ఎంత అసహించుకుంటూ ఉంటామో ఒక్కొక్కరిని చూసి, ఎంత కఠినంగా మనం మాట్లాడతాం. ఈ పెదవులు నువ్వు ఎలా కాపాడుతున్నావు? చూడండి, దయగలిగిన మాటలతో సంఘమును బలపరిచినటువంటి క్రీస్తు, ఆయన పెదవుల నుండి కృప మనకు కలుగుచున్నది అంటున్నాడు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయం 9వ వచనం. అలాంటి దయ కృపను చూపించిన ఆ పెదవులు నీ కొరకు దాహముతో చిరకనందించేశారు. ఆ పెదవులు చిరకనందించారండి. అవి ఎండిపోయి డ్రై అయిపోయినాయి అంటే ఆ చేదును చిరకను ఆ పెదవులకు తాకినప్పుడు. ప్రియ సంగమా, ఈరోజు ప్రియుని కొరకు నీ నోరు, నీ పెదవులు, నీ యొక్క చెక్కిళ్ళు, మనము ధ్యానించినటువంటి ఆ యొక్క శిరస్సు, వెంట్రుకలు, నేత్రములు ప్రభువు కొరకు ఉపయోగపడవలసిన నీ సౌందర్య భాగములు నువ్వు ఎలా కాపాడుకుంటున్నావు? ఆ పెదవులతో దేవుణ్ణి మహింపరచాల్సింది పోయి ఒకటే రంగులు పూస్తూ ఉంటారు. ఎంతో భయంకరంగా ఒక విస్తారమైన అలంకరణలతో మనుషుల్ని ఆ పెదవులతో ఆకర్షించాలని చూస్తూ ఉంటారు. ఎవరి కోసం నువ్వు ఆ పెదాలకి రంగు పూస్తున్నావో నాకు తెలియదు. ప్రియ సహోదరి, సహోదరుడా, ప్రభువిచ్చిన సౌందర్యములు చూడండి. ఇక్కడ ఆత్మ సౌందర్యము, శరీర సౌందర్యములు కాదు కావలసింది. మన ప్రియుడి యొక్క ఆత్మ సౌందర్యము. నిజముగా ఆయన శరీర సౌందర్య రూపము కలిగినటువంటి వాడైనప్పటికీ కూడా మన కొరకు ఆయన యొక్క శిరస్సు ముళ్ళ కిరీటము పెట్టబడింది. ముళ్ళ కిరీటం ఆయనని పట్టుకొని లాగినారు. ఆయన నేత్రములు, ఆ యొక్క గుద్దులతో ఆ కళ్ళు అన్నీ కూడా దెబ్బలకి తట్టుకోలేకపోయినాయి. దెబ్బలు కూడా తట్టుకోలేకపోయినాయి.
ప్రియ సంగమా, ఈరోజు ఆ చెక్కళ్ళ మీద చెంపలు కొట్టినారు, భయంకరంగా కొట్టేసేసారు, కర్రలతోటి చెంపల మీద కొట్టేసేసారు. ఆ పెదవులకి చిరక అందించారు. సొగసైనను స్వరూపమైనను లేనివిగా మారిపోయినాయి. కారణం నీవు నేను కాదా, మన పాపముల నిమిత్తము కాదా ఆయన అంత బలియాగము చెల్లించినాడు. ఎంత సౌందర్యము కలిగినటువంటి వాడు. ప్రియ సంగమా, ఇంకా మరి ఆ యొక్క వచనాల్లో ఇంకా 5 సౌందర్యాలని మనం చూస్తాం. అవి రేపు మనము ధ్యానించుకుందాం. ప్రియ సంగమా, ఈరోజు మన ప్రియునిలో ఉన్న విశేషముని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. నీ ప్రియునిలో ఉన్న విశేషం ఏమిటి అని ఆ 9వ వచనములు అడిగినప్పుడు ప్రియురాలు ఎంత చక్కగా ఒక్కొక్క సౌందర్యాన్ని వర్ణిస్తుంది. ఒక్కొక్క సౌందర్యమును వర్ణిస్తున్నప్పుడు ఆ సౌందర్యము మన కొరకు ఎంత వికారముగా మారిపోయినాయో ఒక్కసారి సంగమా నువ్వు పరిశీలన చేసుకో. ఈరోజు మరి జ్ఞానమును కలిగినటువంటి వాడు, మరి శిరస్సైన అనగా జ్ఞానముతో పోల్చబడుతూ వచ్చింది. ఆయన నీకు శిరస్సుగా, సంగమునకు శిరస్సుగా అనగా జ్ఞానమునకు మూలముగా ఉన్నటువంటి దేవుడు. ఆయన బలమును నీకు ఇస్తూ నిరంతరము మార్పులేని వాడిగా నిన్ను నడిపిస్తున్నటువంటి దేవుడు. ఈరోజు నీ జీవితంలో నీవు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా నిన్ను చూస్తూ ఆదరిస్తున్నటువంటి దేవుడు. ఈరోజు ఆయన నీవు పొందవలసిన పాపములు దెబ్బముల నిమిత్తము ఆయన చెక్కిళ్ళు అప్పగించినటువంటి దేవుడు. ఈరోజు ఆయన పెదవులతో, దయగలిగినటువంటి మాటలతో, కృపగలిగినటువంటి మాటలతో నన్ను బలపరుస్తూ, ఆదరిస్తూ, ధైర్యపరుస్తున్నాడండి. ప్రభువు మాట మనకి ధైర్యాన్ని ఇస్తుంది. ప్రభువు మాట మనల్ని బలపరుస్తుంది. ఆ దయగలిగిన మాట. ఆ యొక్క చూడండి, కానాను ఆ స్త్రీ వచ్చి చెప్తుంది, అయ్యా నువ్వు ఒక్క మాట సెలవివ్వు, నువ్వు చెప్పు, ఒక్కసారి నా బిడ్డలాగుంది, నువ్వు చూడు అని పిలుస్తూ ఉంటుంది. ఆ సైన్యాధిపతి కూడా వచ్చి అంటాడు, నువ్వు రానవసరం లేదయ్యా, ఒక్క మాట నువ్వు సెలవి చాలు, నా దగ్గర ఉన్నటువంటి అతను బ్రతుకుతాడు అని అంటూ ఉంటాడు. ప్రభువారి ఒక్క మాట అద్భుతాలు జరిగినట్లుగా చూస్తూ ఉన్నాం. ప్రభువారు మాట్లాడిన ఒక్క మాట గొప్ప కార్యాలు జరగటాన్ని మనం చూస్తున్నాం. ఆయన మాట మరి ఆ పాపములో ఉన్న వారిని బ్రతికించింది. ఆయన నోటి నుంచి వచ్చే ఒక్క మాట కుష్ఠరోగులను బాగు చేసింది, కుంటి వారిని లేపిందండి, స్వస్థపరిచింది. పాపమును తొలగించినటువంటి మాట మన ప్రభువు దయగలిగిన మాట. ప్రియ సంగమ, ఈరోజు నీవు ఎలాంటి మాటలు మాట్లాడుతున్నావు, నువ్వు ఎలాగున్నావో పరిశీలన చేసుకో. ప్రార్థన చేసుకుందాం, కళ్ళు మూసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల మా తండ్రి, నీకు వందనాలు. మా ప్రియునిలో ఉన్న విశేషము నాయన 10 సౌందర్యములను నాయన ప్రియురాలు ఇక్కడ వర్ణిస్తుంది ప్రభా. అయ్యా, ప్రభువు యొక్క శిరస్సు, సంగమునకు శిరస్సు నాయన. అయ్యా, శిరస్సును బంగారముతో నాయన ప్రియురాలు పోల్చుచున్నది, అనగా జ్ఞానము నాయన. అలాంటి జ్ఞానము కలిగిన ప్రభువా, మమ్మల్ని నడిపించుటకు సమర్థవంతుడైన దేవానికి స్తోత్రములు నాయన. ఇదిగో నీ తల వెంట్రుకలు నా తండ్రి నాయన. అయా, ఏ విధముగా నా తండ్రి నాయన ఆ యొక్క నా తండ్రి ఆమె నాయన నొక్కులు కనబడుచు నా ప్రభా, ఆ రంగును వర్ణిస్తూ నాయన ఆమె గణపరుస్తూ ఉన్నది ప్రియురాలు నాయన. అవును ప్రభా, అయ్యా, అవి సమర్పణకు, నాజీరుకు గుర్తుగా ఉండి నా ప్రభా, నల్లని వెంట్రుకలు బలమునకు సూచనగా ఉండి నా ప్రభా నాయన. ఆ రంగు అయ్యా, బలవంతుడైన దేవా, నీవు మమ్మల్ని బలపరుస్తూ నడిపిస్తూ ఉన్నారు ప్రభా. మీరు మార్పులేని దేవుడు అని మరొకసారి మాతో మాట్లాడుతూ వచ్చినారు నాయన. నీవు చూచుచున్న దేవుడివి, మా కొరకు నాయన నీ చెక్కిళ్ళు అప్పగింపబడినవి నా ప్రభా నాయన. నీ పెదవుల దయారసములతో నాయన దినదినము మమ్మల్ని బలపరుస్తూ నడిపిస్తూ పోషిస్తున్న దేవా, నీ సాక్షులుగా మేము నిలబడే కృపను మాకు అనుగ్రహించి మమ్మల్ని అభిషేకించమని మీకు వేల కొలది కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటూ యేసు నామములో స్తుతిస్తూ ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.